కూటమి ప్రభుత్వ పెద్ద తన బంధువు సంస్థకు 7 ఆలయాల్లో పారిశుద్ధ పనులు కట్టబెట్టింది. 2 ఏళ్లలో 100 కోట్ల రూపాయలు చెల్లించేలా ఒప్పందం టెండర్ నిబంధనలు అనుకూలంగా మార్చి ఏడాది క్రితమే దారాదత్తం చేసింది. ఇప్పుడు అదే సంస్థకు మరో 15 ఆలయాలు అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. త్వరలో ఉమ్మడిగా టెండర్లు నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. ఫలితంగా మరో 100 కోట్లు ఆ సంస్థకు చెల్లించే దిశగా అడుగులు పడుతున్నాయి. భక్తులు గుళ్లల్లో కానుకలుగా సమర్పించే కోట్ల రూపాయలను తమకు కావలసిన వారికి దోచిపెట్టేందుకు చంద్రబాబు సర్కార్ నిరంతరం ఆలోచన చేస్తూనే ఉంది. ఇందులో భాగంగా అధికారంలోకి రాగానే దేవాదాయ శాఖలో టెండర్ నిబంధనల్ని పూర్తిగా మార్చేసి రాష్ట్రంలో ఏటా అధిక ఆదాయం వచ్చే 7 ప్రధాన ఆలయాల్లో క్లీనింగ్ పనుల నిర్వహణ, అవుట్సోర్సింగ్ సిబ్బంది సరఫరా కాంట్రాక్టుకు ఉమ్మడిగా టెండర్లు నిర్వహించింది. ప్రభుత్వ ముఖ్య నేతకు బంధువుగా ప్రచారంలో ఉన్న భాస్కర్ నాయుడికి సంబంధించిన పద్మావతి హాస్పిటాలిటీస్ సంస్థకు ఆ పనులు కట్టబెట్టింది. ఇప్పుడు మరో 15 పెద్ద ఆలయాల్లో క్లీనింగ్ పనుల్ని కూడా అదే తరహాలో ఆ సంస్థకు అప్పగించేందుకు సిద్ధమైంది. ఆ 15 ఆలయాలకి కూడా ఉమ్మడిగా టెండర్లు పిలిచేందుకు 2 రోజుల క్రితం దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో ఆలయాల ఈవోలతో సమావేశం నిర్వహించారు. తొలి విడతలో 7 గుళ్లల్లో క్లీనింగ్ పనుల కోసం ఉమ్మడిగా టెండర్లు నిర్వహించడం ద్వారా 2 ఏళ్ల కాలానికి దాదాపు 100 కోట్ల రూపాయల విలువైన పనుల్ని దక్కించుకున్న ఆ సంస్థకు సగానికి సగం మిగులుతుందని అధికార వర్గాల్లో చర్చ ఉంది. తాజాగా 15 గుళ్లకు కూడా ఉమ్మడి టెండర్ల ద్వారా మరో 100 కోట్లకు పైబడి పనుల్ని ఆ సంస్థకి కట్టబెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఏ గుడిలో క్లీనింగ్ పనుల టెండర్లు ఆ గుడి స్థాయిలో వేర్వేరుగా జరిగేవి. చంద్రబాబు ప్రభుత్వం రాగానే ఆ విధానాన్ని మార్చి సింహాచలం, అన్నవరం, ద్వారక తిరుమల, విజయవాడ దుర్గగుడి, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాలకు ఉమ్మడిగా టెండర్లు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ 7 ప్రధాన ఆలయాలు 60 కోట్ల నుంచి 200 కోట్ల వరకు వార్షిక ఆదాయం కలిగి జాయింట్ కమిషనర్ స్థాయి అధికారి పర్యవేక్షణలో ఉన్నాయి. ఇప్పుడు ఉమ్మడిగా టెండర్ల నిర్వహణకు కసరత్తు చేస్తున్న 15 ఆలయాలకు ఏటా 10 కోట్లకు పైబడి ఆదాయం ఉంటోంది. ఇవి డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారి పర్యవేక్షణలో ఉన్నాయి. ఒకే సంస్థకు ఇలా ముఖ్యమైన ఆలయాల క్లీనింగ్ పనులు అప్పగించడం చూస్తూ ఉంటే ఇది ప్రభుత్వ పెద్దల పని అని స్పష్టమవుతోంది. గుళ్లలో పారిశుద్ధ్య పనుల్లో నాణ్యత పెంచేందుకే ఉమ్మడి టెండర్లు నిర్వహించినట్టు ప్రభుత్వం చెప్పుకుంటూ ఉండగా వాస్తవానికి పనుల నాణ్యత తగ్గిపోయిందని దేవాదాయ శాఖ అధికార వర్గాలు చెబుతున్నాయి. 20 రోజుల క్రితం విజయవాడ దుర్గగుడి పరిధిలోని వాష్రూమ్లో ఓ వ్యక్తి చనిపోతే 4 రోజుల తర్వాత ఆ విషయం గుర్తించడం గమనార్హం. అంటే 4 రోజుల పాటు అక్కడ పారిశుద్ధ్య పనులే చేపట్టలేదని స్పష్టమవుతోంది. సరైన పర్యవేక్షణ ఉండి ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టి ఉంటే వెంటనే ఆ ఘటన వెలుగు చూసేదని భక్తులు చెబుతున్నారు. ఇప్పటికే కట్టబెట్టిన 7 ఆలయాలతో పాటు కొత్తగా మరో 15 ఆలయాల్లో పారిశుద్ధ్య పనుల్ని ఒకే సంస్థకి అప్పగిస్తే పనుల పర్యవేక్షణ తగ్గిపోతుందని అధికార వర్గాలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.